అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. నెల్లూరులో మా కజిన్ కూతురు పెళ్ళి ఒకటి ఉంది. అండ్ తర్వాత ఇంకొక కజిన్ కొడుకు రిసెప్షన్ కూడా చెన్నైలో ఉంది. సో నెల్లూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి బెంగళూరుకి వస్తున్నానమాట. సో బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్ళేటప్పుడు హైవేలో రోడ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరికీ చూపించాలి అనుకున్నాను. ఎందుకంటే బెంగళూరు నెల్లూరు హైవే మాత్రం అద్భుతంగా ఉంటుంది. రోడ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మేము బెంగళూరు నుంచి అరౌండ్ 6:45కి అట్లా బయలుదేరాం ఇంటి నుంచి. ఇప్పుడు మనం బాపనల్లి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. అండ్ ఆ రోడ్ని ఓల్డ్ మెడ్రాస్ రోడ్ అని అంటారు. మార్నింగ్ ఫ్రెష్గా చక్కటి వాచ్ పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని అలా మా ట్రావెల్ స్టార్ట్ అయింది. సో ఇదండి, ఇది వచ్చి గోపాలన్ మాల్. ఇది కూడా ఓల్డ్ మెడ్రాస్ రోడ్లో ఉంటుంది. ఈ మాల్ కూడా చాలా బాగుంటుంది. అంటే బయట కూడా ఎక్స్టీరియర్గా కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ అలా 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 కేఆర్పురం మీదకి వెళ్ళాం. కేఆర్పురం హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది బ్యూటిఫుల్ సీనరీ అనమాట. మార్నింగ్ సన్ రైజింగ్ అలా అద్భుతంగా ఉండింది. చాలా ఫెంటాస్టిక్గా ఉంది అసలు ఆ వ్యూ అయితే మాత్రం. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా బెంగళూరుకి ఒక బ్యూటీని తీసుకొస్తుంది. ఈ బ్రిడ్జ్ని అటల్ బిహారీ వాజ్పేయి 2003 జనవరి 26న ఇనాగ్రేట్ చేశారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు రైట్ సైడ్లో సన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ చెట్లు కానీ అవి చాలా చాలా బాగుంది. ఇదంతా కూడా కేఆర్పురం అనమాట. సో మనం ఇంకా వెళ్తూ ఉన్నాం. సో అంటే కేఆర్పురం సైడ్ వెళ్తూ ఉన్నాం అనమాట. సో మీకు ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఈ పూల మార్కెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. పొద్దున భలే ఉంటుంది. అలాగే కూడా బాగా రష్గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ అట్లా అట్లా చిన్నగా మూవ్ అవుతూ ఉంటాం. ఈ రైట్ సైడ్ వచ్చి టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా ఆ టెంపుల్స్లో దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారంట రోజుని. సో ఇలా 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 మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి హొస్కోటే హైవే టోల్ ఇది. సో అలా 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 ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఎక్కడన్నా మాకు యూజువల్గా హొస్కోటే దాటగానే ఒక డాబా దగ్గర ఒక ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్లో దోశలు చాలా బాగుంటాయి. పూరి కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ తినడం అలవాటు. బట్ ఈసారి అది మిస్ అయ్యాము. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకొని ఇంకా ట్రావెల్ అలా 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 వెళ్తూ ఉందన్నమాట. సన్ చూడండి ఎంత బాగుందో. మాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టుంది కదా. ముందైతే బెంగళూరు టు నెల్లూరు కానీ నెల్లూరు టు బెంగళూరు కానీ చాలా టైం పట్టేది. అండ్ అలాగే రోడ్స్ అయితే అధ్వానంగా ఉండేవి, అస్సలు బాగుండేవి కాదు. ఆ తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ ఇదంతా రోడ్ వేయడం ఇదంతా మొదలైన తర్వాత అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం జుమ్ అని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడంతా మీరు చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో వచ్చే టౌన్స్ పల్లెలు ఉంటాయి కదా, అవంతా దాటుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఎక్కడో ఫైనల్గా ఒక దగ్గర ఆగాలి. ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు యాక్చువల్గా మాకు. సో ఇప్పుడు మనం ముల్బాగ్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా రోడ్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. అండ్ చూడండి సూర్యుడు మాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కాకపోతున్నాం. అది పత్తికొండ దగ్గర ఆగామన్నమాట. అండ్ ఇంకొంచెం ముందు వెళ్తే మదనపల్లి వస్తుందంట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంది. సో ఇలా మాకు ట్రక్కుల దగ్గర తినడం ఈ మధ్య అలవాటైంది. ఇదివరకైతే హోటల్స్కి వెళ్ళి ఓ గంట అట్లా స్పెండ్ చేసేవాళ్ళమే. బట్ ఇప్పుడైతే మాత్రం అలా లేదు. ట్రక్స్ దగ్గర ఫ్రెష్గా ఉండడం అలవాటు అయిపోయింది తినడం. సో అలా 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 వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ మదనపల్లి దగ్గరలో నాకు రెగ్యులర్గా కనిపించే స్టాచ్యూ వైఎస్ఆర్ స్టాచ్యూ. ఇది 60 అడుగుల స్టాచ్యూ ఇది. అండ్ ఒక 5 to 6 years బ్యాక్ ఎప్పుడో ఇది కొత్తగా పెట్టినప్పుడు ఫస్ట్ చూసి ఇది మా బావకు పంపిద్దాము, ఆయన వైఎస్ఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్. సో ఆయనకి పంపిద్దామని వీడియో తీశాను. అట్లా ఎవ్రీ టైం వెళ్తూ ఉన్నప్పుడు వీడియో తీయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది రాగానే మా ఫ్యామిలీ అంతా కూడా అదో మీ స్టాచ్యూ వచ్చింది అని అంటారు. సో అదొక మెమరీ అనమాట నాకు. ఆ ట్రావెల్లో అటు ఇటు వస్తూ ఉన్నప్పుడు అది చూస్తే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అంతే. సో అలా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట.
సో చిత్తూరు డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు గాదంకి టోల్ ప్లాజా వచ్చేసింది. ఓకే, గాదంకి టోల్ ప్లాజా. సో ఇది దాటగానే పక్కనే లెఫ్ట్ సైడ్లో ఏదో చిన్న చిన్న షాప్స్ కనిపించాయి. సో ఇక్కడికి రాగానే ఏంటో దాహం వేసినట్టు అనిపించి ఒక షాప్ దగ్గర ఆగి సాఫ్ట్ డ్రింక్స్, అదే మురుగన్ కేఫ్ ఇది. సో ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ మంచి ఇంకేదో కొన్ని తీసుకున్నాము. సో అవి తీసేసుకొని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయింది నెల్లూరుకి. ఏమైనా రోడ్లు మాత్రం భలే ఉన్నాయబ్బా. ఓకే, మనం ఇంకా అలా 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 ప్రయాణం అయిన తర్వాత తిరుపతి దగ్గరకు వచ్చేసాం. నాకు తిరుపతికి వస్తే నెల్లూరుకి వచ్చేసిన ఫీలింగ్ అనమాట. అదేంటో మరి తెలీదు. ఇంకా 2 hours ప్రయాణం ఉంటుంది తిరుపతి నుంచి కూడా. బట్ నాకు తిరుపతి దగ్గరికి రాగానే ఆహా వచ్చేసాం అనుకుంటా అనమాట. అని ఈ కొండలు చూసినప్పుడు కూడా అమ్మయ్య అని రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ కొండల్ని చూస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఫీలింగ్ ఉంటుంది. నెల్లూరు నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడైతే ఒక దగ్గర మనకి వెంకటేశ్వర స్వామి పడుకో ఉన్న ఆకారంలో ఉంటుంది కదా కొండ. సో అది కూడా బాగా కనిపిస్తుంది. నేను ముందు వీడియోస్లో కూడా నేను పెట్టున్నాను ఇది. సో వచ్చేసాం మనం తిరుపతికి. ఈ కాంప్లెక్స్లోనే ఇదివరకు గార్లికా అనే ఒక రెస్టారెంట్ ఉండేది. అది తీసేసి ఇప్పుడు ఇంకేదో పెట్టారు. సో అక్కడ ఫుడ్ భలే ఉండేదన్నమాట. ఆ రెస్టారెంట్లో చాలా బాగుండేది. మరి అది ఎందుకు తీసేశారో ఏమో తెలియదు నాకు. అండ్ అలా అలా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు కూడా మాతో పాటు తిరుపతిని చూస్తూ రండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన రాష్ట్రం, మన భాష, ఇలా తెలుగు పదాలు చూస్తూ ఉంటే ఆహా ప్రాణం ఎక్కడి నుంచో లేసి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తెలుగు భాష అది చూస్తుంటేనే ఆ పోస్టర్లు కానీ అవి ఇవి ఉంటాయి కదా, నేమ్స్ అవంతా, అవి చూసేటప్పుడు తెలియని ఆనందం ఎక్కడి నుంచో అలా 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 వస్తుంది. ఎంత బెంగళూరులో ఉన్నా బట్ ఎక్కడో మనకి రూట్స్లో అలా ఉండిపోయింది కదా మన మాతృభాష అనేది. అది ఒకటి బయటకు వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ కూడా బాగా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ మధ్య బాగా ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఇదివరకట్లయితే ఇవన్నీ కనిపించేవి కూడా కాదు. నార్మల్గా ఎక్కడో అట్లా టౌన్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపించేది. బట్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం తిరుపతి జిల్లా చిల్లకూరు దగ్గర ఉన్నాం. కేవీటీ కన్వెన్షన్ హాల్ అంటే ఇది చాలా బాగుంది చూసేదానికి. అండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇలా వెళ్ళేటప్పుడు మనకి చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతంలో మామిడి చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. మామిడి తోటలు, చాలా తోటలు ఉంటాయి. చూస్తూ ఉంటే భలే ఉంటాయి. ఒక్కొక్కసారి ఫుల్ చెట్టుకంతా పువ్వు వచ్చేసి భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి కాయలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సీజన్ కదా. సో మొత్తం మనకి చిత్తూరు నుంచి ఆ పల్మనేరు, చిత్తూరు ఇట్లా భలే కనిపిస్తాయి అన్నమాట. సో అలా 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 వెళ్తూ ఉంటే మనకి జీవీఆర్ ప్రైమ్ సిటీ అనేది కూడా ఒకటి కనిపించింది. సో ఇది చెముడుగుంట దగ్గర అనుకుంటా. సో అలా 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 ముందుకు వస్తూ ఉన్నాం. చిత్తూరు, తిరుపతి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, సో ఇవి మెయిన్గా ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం వెంకటాచలం దగ్గర ఉన్నాం. సో ఇంకా చాలా దగ్గరకు వచ్చేసాం నెల్లూరుకి.
సో అలా 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 బుజ్జు బుజ్జు నెల్లూరు దగ్గరికి వచ్చేసాం. ఇంకా దగ్గరికి వచ్చేసాం నెల్లూరుకి. ఇలా చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇలా మన బోట్స్ మన ఊరు కనిపిస్తూ ఉంటే ఎక్కడ లేని సుఖం వస్తుంది. అబ్బా ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాం ఇట్లా అలా ఫీలింగ్ కదా. ఆహా, వచ్చేసాం నెల్లూరుకి. ఫైనల్గా నెల్లూరుకి వచ్చేసాం. ఇట్లా లెఫ్ట్ వెళ్తే మనం టౌన్లోకి వెళ్ళిపోతాం. మేము స్ట్రైట్గా వచ్చేసాం హైవేలో, అంటే మా ఊరికి వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడికైతే నెల్లూరు ట్రిప్ అయిపోయింది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి మా ఊరికి వెళ్ళాలి. సో అదనమాట. అలా 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 వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో ఇటాలియన్ మార్బుల్స్ కనిపిస్తాయి. అక్కడే మా అక్క వాళ్ళు ఉంటారు. సో అది కూడా దాటుకొని ఇంకొంచెం పైకి వెళ్ళి మా ఊరికి వెళ్ళాలి. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఒక ఆర్చ్లా కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్తే కనపర్తిపాడు వస్తుంది. ఇది భగవాన్ వెంకయ్య స్వామి వాళ్ళు అని రాసుంటారు ఆర్చ్. సో ఆ లోపలికి వెళ్తే కనపర్తిపాడు ఊరు వస్తుంది. సో ఇంకా అది దాటుకొని మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ మీకు రైట్లో కనిపిస్తుంది వచ్చి విపిఆర్ కన్స్ట్రక్ట్ చేసిన విల్లాస్. ఇవంతా విపిఆర్ విల్లాస్ ఏదో ఉంటుంది. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత గ్రీనరీ చూడండి నెల్లూరులో, అద్భుతంగా ఉంది. నెల్లూరు వరికి చాలా ఫేమస్. అండ్ ఎస్పెషల్లీ మొలగొలుకులు అనే జాతి బియ్యం చాలా ఫేమస్. యాక్చువల్గా మాది ఒక పల్లెటూరు, నెల్లూరు దగ్గరలో ఉన్న ఒక ఊరు. అక్కడ మంచి పచ్చటి పొలాలు ఉండేవి. సో ఇప్పుడైతే మేము వెళ్ళే దారిలో అసలు అలాంటి పచ్చటి పొలాలే కనిపించకుండా ఉన్నాయి. మొత్తం పైరు తీసేసి ఇళ్ళకి ఇచ్చేసారనమాట. అంటే లేఅవుట్స్ వేసేయడం అట్లాంటివి చేశారు. సో అలా చూసినప్పుడు కొద్దిగా బాధగా అనిపిస్తుంది. కొద్దిగా బాగానే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊరు వాతావరణం పోయి టౌన్ లాగా అయిపోయిందనమాట. సో ఎక్కడ చూసినా బిల్డింగ్స్, ఎక్కడ చూసినా వెహికల్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఊరికి వెళ్తున్నాం అని ఒకప్పుడైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉండేది, అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే మరీ అంతా ఫుల్ లేఅవుట్స్ అనమాట. సో అది కొద్దిగా ఎక్కడో ఒక కార్నర్లో అలా అయ్యో అనిపిస్తుంది. కానీ బట్ ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలేక అమ్మేస్తున్నారేమో తెలీదు. సో పచ్చటి పైర్లు ఉండేవి, అసలు ఎక్కడ చూసినా అట్లా ఉండేది. ఏదో మా ఊరికి వెళ్ళే దారి ఇదంతా ఆల్మోస్ట్ నెల్లూరులో కలిసిపోయింది మా ఊరైతే. సో అలా 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 మా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది. సో అరౌండ్ 6:45కి అట్లా బెంగళూరులో బయలుదేరాం. ఆల్మోస్ట్ 1 లోపలే వచ్చేసాం అనమాట. 12:45, బిట్వీన్ 12:45 and 1 లోపల వచ్చేసాము. లంచ్కి మా ఊరికి వచ్చేసాం. ఇలా కాలువలు, చిన్న చిన్న కాలువలు అవన్నీ చూసుకుంటూ మా ఊరికి వచ్చేసాం. సో ఇదన్నమాట బెంగళూరు టు నెల్లూరు రూట్. చూసారు కదా ఎంత బాగుందో. ఇది మా పల్లె. ఇది పల్లె అంటే ఎవ్వరూ నమ్మరు ఇప్పట్లో. అంత మోడర్నైజ్డ్ అయిపోయిందనమాట. మొత్తం టౌన్ సిటీ కల్చర్ లాగా, సిటీ కాదు అఫ్కోర్స్, టౌన్ కల్చర్ లాగా వచ్చేసింది. ఎక్కడ చూసినా షాప్స్, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్. పొలాలు చూద్దామంటే కూడా కనుచూపులో మెయిన్ రోడ్ మీద ఉండవు. చూస్తున్నారు కదా ఇక్కడంతా కూడా లేఅవుట్స్ వేసేసారు చూడండి. ఫుల్ పెద్ద పెద్ద లేఅవుట్స్, అసలు ఎన్నెన్నో ఎకరాలు అలా 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 వాళ్ళు అమ్మేయడం, వీళ్ళు కొనుక్కోవడం, మనకి ఇల్లులు కట్టి అమ్మడం. ఆఫ్ కోర్స్ ఎవరి బిజినెస్ వాళ్ళది. వచ్చేసాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఇప్పుడు మా ఇంటికి నేను వెళ్ళిపోతాను.
Bye-bye. See you. Ta-ta. ప్లాట్ ఫర్ సేల్ అంటే నంబర్ తీసి పెట్టుకోమా పెట్టుకోమన్నా నంబరు రాజాస్ బైక్ ఇది కదా ఇది బ్లూ కలర్ బైక్ పార్కింగ్ అద్దద్దు కనిపిస్తుంది అదే మా భవంతి. సపరేట్ ఆఫ్ నేను రావట్లేదు దిస్